హాయ్ అండి. ముందుగా విఎన్ ఫ్యామిలీకి స్వాగతం అండి. ఈరోజు అయితే మా ఇంట్లో నేను ఎప్పుడు చేసే రెసిపీ డబుల్ కమేటా ఎలా చేసా అనేది చూపిస్తా అండి. డబుల్ కమేటా ఈ విధంగా వచ్చిందండి. ఇలా చేసా నేను. ఎప్పుడు చేసుకుంటూనే ఉంటామండి డబుల్ కమేటాని. ముందైతే ప్యాన్ పెట్టేసాను నేను గ్యాస్ మీద. కొంచెం ఫ్రైకి అంటే జీడిపప్పులు ఫ్రై చేసే అంతవరకు కొంచెం లైట్గా నెయ్యి వేసుకున్నా. ఆ నెయ్యి లైట్గా వేడయ్యాక కొంచెం వేడవుతుంది. వేడయ్యాక నేను తెచ్చుకున్న జీడిపప్పులు తెచ్చుకున్నాండి. 50 గ్రాముల జీడిపప్పులు వేసాను నేను. ఆ జీడిపప్పులు కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించాలా. అవతల పొయ్యి మీద మిల్క్ పెట్టుకున్నా అండి. ప్లెయిన్ మిల్క్ వేడి చేసుకున్న. జీడిపప్పు ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు కిస్మిస్ వేసుకున్నా. కిస్మిస్ ఫ్రై చేసుకుంటున్నా. లైట్గా వేయించాను నేను. తర్వాత పిస్తా పప్పు అనుకుంటా, వైట్ పిస్తా వేయించాను. నెక్స్ట్ గ్రీన్ పిస్తా ఉంది. గ్రీన్ పిస్తా వేయించాను. నెయ్యిలో వేయించాను. ఇప్పుడైతే మిల్క్లో కొంచెం షుగర్ వేసుకున్నా అండి. తర్వాత ఇలాచీ వేసుకున్నా. తర్వాత కస్టర్డ్ పౌడర్ అంటారు కదండి, అదొక టేబుల్ స్పూన్ వాటర్లో మిక్స్ చేసుకొని ఆ కస్టర్డ్ పౌడర్ కూడా మిల్క్లో వేసా. బాదము, జీడిపప్పు, పిస్తా అవి రోస్ట్ చేసి అవి వేసా. ఇవన్నీ వేసిన పాలని బాగా మరగబెట్టాలండి. కొద్దిగా పాలు చిక్కబడేదాకా మరగబెట్టాలి. పాలు మరిగిపోయినాయండి. ఆఫ్ చేశాను నేను పాలని. ఇప్పుడు ఇవతల మనం ఇందులో జీడిపప్పు వేయించిన ఆయిల్లో జీడిపప్పు వేయించిన కళాయి అంటే కళాయి అనే అనాలా. ఆ కళాయిలో ఆయిల్ పోసుకొని బ్రెడ్స్ వేయించుకుంటున్నా అండి. బాండీ అంటారు కదా, బాండీయో కళాయో. ఆ కళాయిలో నెయ్యి వేసి లైట్గా జీడిపప్పు వేయించుకున్నాం ఇందాక. ఇప్పుడైతే ఆయిల్ వేసి బ్రెడ్ వేయించుకుంటున్నాం. బ్రెడ్ 2 సైడ్ ఇలా వేయించుకోవాలండి. చూసారు కదండి, ఇలా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ కావాలి, మాడొద్దండి. కొంచెం లైట్గా పచ్చిగా ఉన్న పర్వాలేదు, కానీ అసలు మాడొద్దు. ఇలా గోల్డెన్ కలర్కి వచ్చేదాకా వేయించాలి. ఇవి కొంచెం ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటున్నాయి కాబట్టి ఆయిల్ అనేది ఇలా గంటతోటి ఇలా 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 అంటే ఆయిల్ అనేది అలా ఉన్న ఆయిల్ అంతా కిందకు వచ్చేస్తుంది కళాయిలోకి. అలా గంటతో ఊపుతూ ఉంటే అందులో ఉన్నదంతా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ ఊపుడు సరిపోవట్లేదని ఇంకో పెద్దది ఆ ఇంట్లో గంట ఉంటే ఆ గంట పెట్టేసి ఇప్పుడు చూడండి అగ్గో అలా అనాలి. అలా అంటే ఆయిల్ కొంచెమైనా బ్రెడ్స్లలోంచి జారి కిందికి వచ్చేసిద్ది. ఇప్పుడైతే ఒక గిన్నెలో వాటర్లో 1/2 కిలో షుగర్ వేసుకోండి. వాటర్ అయితే ఒక గ్లాస్ వాటర్ పోసా. షుగర్ వేసా వాటర్లో. షుగర్ ఇట్లా పాకం కావాలండి. షుగర్ పాకం అలా పాకం అయ్యేదాకా వేడి చేశాను నేను.
బాగా మరగబెట్టా. ఇప్పుడైతే మనం వేయించుకున్న బ్రెడ్స్ అన్ని పేపర్స్ వేసి అలా క్రష్ చేసుకోవాలి, నలుపుకోవాలి. అంటే ఆయిల్ నాకు ఆయిల్ అసలు తినను నేను, అందుకే ఆయిల్ అంటే ఇష్టం ఉండదు కాబట్టి ఆయిల్ మొత్తం పేపర్కి అబ్జర్వ్ అయ్యేదాకా అలా ఆయిల్ అనేది తీసేసానండి. పేపర్తో అయితే తొందరగా ఆయిల్ అనేది రిమూవ్ అవుతుంది. ఇలా ఆయిల్ తోటి పేపర్కి ఎంత పేపరో చూడండి, అసలు చాలా పేపర్లతోటి ఆయిల్ తీసేసానండి. ఇప్పుడు బ్రెడ్ పౌడర్ మాత్రమే ఉంది, ఆయిల్ అనేది లేదు. అసలు బ్రెడ్స్ పీస్గా ఉంటే బాగుంటుంది అంటారు, కానీ నాకు అలా ఇష్టం ఉండదండి. ఇట్లా క్రష్గానే ఉండాలి. ఇప్పుడైతే మనం ఆయిల్ తీసిన బ్రెడ్ని, చక్కెర పాకం, మనం వేయించుకున్న జీడిపప్పు, బాదములు, అవి, మిల్క్, ఈ 4 ఐటమ్స్ దగ్గర పెట్టుకున్నామండి. ఇప్పుడైతే చక్కెర పాకం ఉంటుంది కదా, అవి పోసేస్తాను వేయించిన బ్రెడ్లో. తర్వాత అయితే మనం కస్టర్డ్ పౌడర్ వేసుకున్న మిల్క్, బాదం అవన్నీ వేసి వేడి చేసుకున్న మిల్క్ అంతా పోసేసాయండి. చూడండి మిల్క్ ఎంత చిక్కగా వేడయ్యాయో, అసలు చాలా చిక్కగా వేడైనాయి. చక్కెర పాకం, మిల్క్ పోసేసాయి కదండి. ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నా. చూడండి, చూస్తేనే అసలు ఎంత బాగుంది కదండి, చాలా బాగుంది కదండి. డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నా. నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా పైన వేసుకుంటున్నా అండి. ఇది నేను చాలాసార్లు డబుల్ కా మీఠా చేశాను నేను, కాకపోతే మామూలుగా మనం దోశ పెనం మీద నెయ్యి వేసి అటు ఇటు లైట్గా వేడి చేసి చేసేదాన్ని. ఈసారి వీడియో కోసం అని చెప్పి ఆయిల్లో వేసి వేడి చేసా. నాకు అసలు ఆయిల్ బ్రెడ్కుంటే ఇష్టం ఉండదు డబుల్ కా మీఠాకి. ఈ విధంగా జీడిపప్పులన్నీ వేసుకొని ఇది తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాలి. మనం ఇది మిల్క్, షుగర్ సిరప్, ఈ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసుకున్న డబుల్ కా మీఠా తీసుకువెళ్ళి ఫ్రిడ్జ్లో ఉంచాలండి. ఒక 6 hours ఉంచాలి. అయితే ఫ్రిడ్జ్ అంతా ఖాళీ చేశాను డబుల్ కా మీఠా కోసం అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. 6 hours తర్వాత తీద్దామండి బయటికి. వెయిట్ 6 hours. 6 hours తర్వాత ఇలా అయ్యిందండి. నేను ఎలా ఉంటుందో టేస్ట్ అని అనుకున్నా అండి. అస్సలు ఎంత బాగుందంటే లిటరలీ అండి చాలా టేస్టీగా ఉంది. అసలు బౌల్లోకి ఎత్తేసాను. అది క్రిస్పీగాను, టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అండి. అసలు చాలా అంటే చాలా బాగుంది. అసలు ఐస్ క్రీమ్ లాగా ఇలా నోట్లో పెట్టుకుంటే వెమ్మటే మెల్ట్ అయిపోతుంది. అసలు అంత చాలా బాగా చేశాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అందుకే వీడియో అప్లోడ్ చేసా అండి. చాలా చాలా బాగుందండి. అసలు ఎంతసేపు వస్తుందో ఏమో అనుకున్నా కానీ ఆ ఫ్రిడ్జ్ నుంచి బయట తీసిన ఒక 1 hour, ఒక గంట సేపే ఉందండి. ఆ బేర్షన్లో ఉన్నదంతా నేను 2 days అయినా వస్తుంది అనుకున్నా. 1 hour మా ఫ్రెండ్స్కి 2-3కి ఇచ్చానండి. ఖతం అసలు అయిపోయింది. నైట్ తిందామని చూసినా కూడా లేదు. అంటే చెప్పాను కదా 1/2 hour 1 hourలో అయిపోయింది. అంత టేస్టీగా ఉందండి. అసలు చాలా అంటే చాలా బాగుందండి. డ్రై ఫ్రూట్స్ డబుల్ కా మీఠా చాలా టేస్ట్ ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి విఎన్ ఫ్యామిలీకి. బాయ్ బాయ్.